వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఎన్నికల దగ్గర పడడంతో పార్టీలన్నీ మేనిఫెస్టోలతో రెడీ అయ్యాయి, హడావుడి కూడా చేస్తున్నాయి. వైసీపీ మేనిఫెస్టో ఇప్పటికీ రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్తుంది. మా పాలన బాగుంటే ఖచ్చితంగా ఓటేయండి, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెడుతున్నామంటూ కూడా వైసీపీ జనాల్లోకి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ కూటమి ఇప్పటికే సూపర్ 6 అంటూ కూడా కొన్ని పథకాలను అయితే పెట్టడం జరిగింది. మంగళవారం ఎన్డీఏ కూటమి హామీ పత్రం కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మరి ఈ మేనిఫెస్టోను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. దీనిపై మనతో మాట్లాడేందుకు ఉప లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే శివపార్వతి గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఉప లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్, ఎన్నికలు అయితే దగ్గరకు వచ్చేసాయి, పార్టీలు అయితే టెన్షన్ నెలకొన్న పరిస్థితి ఉంది. రకరకాల హామీలు ఇస్తున్నాయి, మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేశాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. సూపర్ 6 అంటూ కూడా టీడీపీ అధినేత జనాల్లోకి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎన్డీఏ మంగళవారం నాడు హామీ పత్రం ఒకటి రిలీజ్ చేయబోతుంది. ఈ మేనిఫెస్టోలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? సామాన్య ప్రజలైతే ఇప్పుడు ఏవైతే బటన్ నొక్కి ఇస్తున్నారో అవి కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇంకా అదనంగా ప్రకటించారు వైఎస్ఆర్సీపీ. దానికి మించి తెలుగుదేశం పార్టీ కూడా హామీలు ఇస్తున్నది. ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో కూడా వాళ్ళు ప్రకటించబోతారు. వాళ్ళు కూడా ఏది ఏమైనా ఏంటంటే తాయిలాలు చూపించి ఓటర్లను ఆకర్షించాలి అనేటువంటి ఆలోచన అన్నది అన్ని పార్టీలకు కనిపిస్తుంది. ఎవరేం అతిథులు కారు. కేంద్రంలోని బీజేపీ మాత్రము కేంద్రం యొక్క మేనిఫెస్టో అంత ఈ తాయిలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పుకుంటున్నారో చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాలకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకించి ఏంటంటే గెలవాల అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఏదో 12 లక్షల కోట్ల అప్పు అయిందని, లేదు 7.5 లక్షలు ఏమన్నా కానీ అప్పు అయితే అయింది. ఎఫ్ఆర్బిఎంబి లిమిట్ దాటిపోయారు, అప్పులు చేసి బట్టలు నొక్కారు. మరి అదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఒకవేళ వైఎస్ఆర్సీపీనే మరి ఏ విధంగా వాటిని మళ్ళీ అమలు చేస్తారు, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రజలకు రెండు చెప్పాలి కదా. నువ్వు చెప్పు, నువ్వు ఇవన్నీ చేస్తాను నేనని, చేసే వాటికి ఆదాయ వనరులు ఎక్కడున్నాయి అన్నది కూడా చెప్పాలి కదా ప్రజలకు. అదేమన్నా చెప్తున్నారా? చెప్పడం లేదు. పోనీ కేంద్రం ఏమన్నా మీకు ఏమైనా సాయం చేస్తుందా? చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు జనాభా ప్రాతిపదిక మీద ఏమేం చేయాలా అనే దాని మీద అక్కడ నిర్ణయం తీసుకొని దాని ప్రకారమే అమలు చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేయాలి అంటే కారణాలు ఉండాలి. ఏం కారణాలు ఉన్నాయి? ఇప్పుడు మనకు ఇంతవరకు రాష్ట్ర విభజనకు సంబంధించి 10 సంవత్సరాల కాల పరిమితి రేపు జూన్ 2వ తేదీతో ముగిసిపోతుంది. జూన్ 4 తర్వాత ప్రభుత్వం వస్తుంది. మరి పార్లమెంటులో దాన్ని ఏమన్నా ఎక్స్టెండ్ చేశారా? గడువు చేయలేదు. చేయనప్పుడు జూన్ 2తో ముగిసిపోతుంది. ముగిసిపోయిన తర్వాత ఇంకా నువ్వు అడిగే రైట్ కూడా లేదు కేంద్ర ప్రభుత్వాన్ని. మామూలు ఉన్న నిబంధనల ప్రకారం ఏమేమి నిధులు రావాలో అవి వస్తాయి. మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ఇప్పటికేళ ఉమ్మడి మేనిఫెస్టోలో అదనంగా రాష్ట్రానికి ఏమైనా కేంద్రం నుంచి మేము నిధులు ఇస్తామని చెప్తుందా? చూడాలి కదా. ఇక్కడ పోనీ ఆర్థిక జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా పేద వర్గాల్లో ఈ బటన్ నొక్కి నిధులు ఇవ్వడం వలన అంటే? మరి ఏమైనా సర్వే చేశారా? ఇదిగో మా సర్వేలో మేము 80 లక్షల కుటుంబాలకు ఇచ్చామని చెప్తున్నారు సహాయం. 80 లక్షల కుటుంబాల్లో కనీసం 10 లక్షల కుటుంబాలైనా వాళ్ళ ఆర్థిక జీవన విధానంలో మార్పు వచ్చింది, సంతోషంగా జీవిస్తున్నారు అని చెప్పగలుగుతారా? డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నది. ఎప్పుడు అంటే మనిషి ఒక కుటుంబానికి తాత్కాలిక సహాయం అన్నది ఇచ్చినప్పుడు అది ఆ సంవత్సరానికో ఆ నెలకో ఆ సహాయం అందుతుంది. కానీ మనం పెద్దోళ్ళు అంటుంటారు కదా, మీ కాళ్ళ మీద నిలబడాలి అని.
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించేటువంటి పరిస్థితి రావాలి అంటే వాళ్ళకి సంపాదించేటువంటి అసెట్స్ క్రియేట్ చేయాలి. బిజినెస్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఇంకో రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాన్ని పోషించుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది, మేమేదో బటన్ నొక్కాము, మీకు డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఖర్చు అయిపోయింది. ఇవి ప్రభుత్వం రేపు పొద్దున మా దగ్గర రెవెన్యూ లేదు కాబట్టి మేము ఇవ్వలేము, ఇప్పుడేమో గెలిచేంత వరకు ఇస్తామని చెప్తారు, గెలిచిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఇలాగ బాగాలేకపోతే ఆపేశారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇలా ఎన్ని ఇబ్బందులు పడతారు. కానీ ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ మేము ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నాము, రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నాము, వాళ్ళకు వచ్చే ఆదాయానికి తోడు కొంతవరకు వాళ్ళకి అమ్మఒడి అని, చేయూతని, వాహన మిత్ర అని, పెన్షన్ లాంటివన్నీ ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం కాదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్థికంగా ఆదుకోతే ఇప్పుడు పేద వర్గాల్ని ఆర్థికంగా ఆదుకోవాలండి. కొనుగోలు శక్తి ఉండదు, ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందాల్సిందే. ఎంతవరకు లిమిట్? ఇప్పుడు పోనీ పేద వర్గాలు ఎవరు ఏం ఐడెంటిఫై చేశారు, ఏ విధంగా, ఎందుకంటే అడిగాను కదా సర్వే ఏమన్నా చేశారా అని. ఇప్పుడు పేద వర్గాలు అనే పేరుతో మధ్యతరగతి వర్గాలు లేదా ఉన్నత వర్గాలు కూడా ప్రభుత్వం డబ్బులు కదా అని తీసుకుంటున్నారా లేదా? నీకు ఒక ఉదాహరణ చెప్తా. మా బంధువులే, వాళ్ళకి బంగారు వ్యాపారం ఉంది, మంచిగా ఆస్తిపరులు, వాళ్ళకు 1,20,000 సంవత్సరానికి వచ్చింది. ఎందుకు మీరు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి ఇది అంటే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మనుషులు వస్తారంట ఇంటికి, మీ పేరు కూడా రాయాలి అంటే, వద్దన్నామనుకో మీరేమైనా తెలుగుదేశం పార్టీ అని చెప్పి అడుగుతారు, గొడవలు పెట్టుకుంటారేమో, వాళ్ళతో మాకెందుకు అని రాసుకొని పోయారు. మాకు కూడా వచ్చాయి. ఏమంటే రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు మార్పు ఏం చేసుకోలేదు, ఉండదు, ఎప్పటికైనా అవసరం వస్తుంది అంటే. ఇక్కడ ఎగ్జాంపుల్ అది ఒకటి చెప్పినాను. అట్లా ఎంతమంది ఉంటారు? అట్లా నిజంగా పేద వర్గాలకి సహాయం చేయాలి అంటే చెయ్యాలి. వాళ్ళకి ముందు ఉపాధి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక నిరుద్యోగం ఉన్నాడు అనుకోండి, ఉద్యోగం ఇప్పించాలి. మేమేదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇన్ని లక్షలు అయిపోయింది అని చెప్తే వాలంటీర్ ఉద్యోగం ఏం ఉద్యోగం అండి? అది పర్మనెంట్ ఉద్యోగం కాదు, దాన్ని ఆ శాలరీ సరిపోయేది లేదు, ఆ కుటుంబం బాగుపడేది లేదు. సొంత ఊర్లో కాబట్టి ఏదో ఇంట్లో భోజనం చేసి 1 గంట 2 గంటలో పని చేద్దాంలే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పని ఎక్కువైంది, ఏం చేయలేకున్నారు, వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ లేవు. అందువల్ల ఇక్కడ ఆ కుటుంబానికి సపోజ్ ఆటో తోలేవాడు ఉన్నాడు, ఆటో వాళ్ళకు కూడా మేమేదో 10,000 ఇచ్చాము, అయిపోయినా 10,000 ఇస్తానే ఆటో మీద లక్షల అప్పులు ఉంటాయి. అవి కట్టేది ఎవరు? అవి కట్టుకోవడానికే సరిపోవడం లేదు. ట్యాక్సీలు ఉన్నాయి, ట్యాక్సీలు కొనుక్కొని నడుపుకుంటారు, రిక్షాలు నడుపుకుంటుంటారు. ఇట్లా జీవన ఉపాధిని పెంచటానికి ఏదైనా చేయగలిగితే వాళ్ళు దాని మీద బతుకుతారు. తత్కాలిక సహాయం అన్నది తాత్కాలికంగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, ఒక పెన్షన్ 4 రోజులు ఆగిపోయిందంటే అదేదో పెద్ద భూకంపం వచ్చినట్టు ఓని గగ్గోలు పెట్టారు పెన్షన్దారులు. మళ్ళీ అలాగే రేపు పొద్దున వీళ్ళకు ఇవ్వలేదు అనుకోండి, గగ్గోలు పెడతారా పెట్టరా? మరి ఆందోళన చెందుతారు కదా, ఏదో ఇంటికి వచ్చే సహాయం అందకుండా పోతున్నది అని. ఇప్పుడు ఎన్నెన్నో కానివ్వండి, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో మేము ఇవి చేస్తాము, తైలాలు ఇస్తామని చెప్పినప్పుడు ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పాలి కదా దానికి. అవును, చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లక్ష్మణ్ గారు, మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు శివపార్వతి గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా రకరకాల హామీలతో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈ మేనిఫెస్టోలను చూసే ప్రజలు ఓట్లేస్తారా? ఒకటైతే మేనిఫెస్టోలో హామీలు తీస్తున్నారు, కానీ వాటి అమలులో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ముందు ప్రచారంలో చెప్పే హామీలు వేరు, అమలులోకి వచ్చినప్పటికీ హామీలు వేరైపోతున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే లాస్ట్ టైము వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3,000 అన్నారు, కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ
ప్రతి సంవత్సరం 250 200 పెంచుతా 5 ఏళ్లలో 3000 చేసిన పరిస్థితి. ఇలాగా హామీలు ఇచ్చేది ఒకటైతే అమలు చేసే విధానం వేరే రకంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ముందు ఎలక్షన్ లో ఓట్ల కోసము లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అవడం కోసము అన్ని హామీలు గుప్పించి అవి రేపు అమలు చేసేటప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టడము. ఇప్పుడు అమ్మఒడి కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని 15,000 ఇస్తామని చెప్పారు. కానీ నిజంగా ఇచ్చారా అంటే ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ ఒక బిడ్డకైనా 15,000 ఇస్తామని చెప్పి 15,000 ఇచ్చారా అంటే దానిలో మళ్ళీ తగ్గించి 13,000 ఇచ్చారు. అదేమంటే టాయిలెట్ కోసం అనో ఏదో చెప్తున్నారు. సో అట్లా అమ్మఒడి కూడా అలాగే జరిగింది. అలాగే పెన్షన్ కూడా 3,000 అని చెప్పి 5 సంవత్సరాల్లో 250 చొప్పున అలా చేస్తా పోయారు. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందండి శివపార్వతి గారు, చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే జనాల్ని ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇందాక లక్ష్మణ్ గారు చాలా క్లియర్ గా వివరించారు. ఈ పథకాలు ఇస్తామని చెప్పారు. సరే అప్పులు చేసి ఇస్తున్నారు. ఆ అప్పులు ఏ రకంగా తీరుస్తారు, మళ్ళీ పథకాలు ఇవ్వడానికి ఎలా మీ ఆర్థిక వనరులు ఉన్నాయి అనేది కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము ఇలా చేయడం వల్ల, ఈ విధి విధానం వల్ల మాకు సంపద పెరిగిద్ది, సంపద సృష్టిస్తాం, దానితోటి మేము అప్పులు తీరుస్తాం, మీకు సంక్షేమం ఇస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్పట్లా. నేను చేసి చూపించాను, నేను ఇచ్చాను, నేను 90% ఇచ్చాను, 98% ఇచ్చాను, నేను మళ్ళీ ఇస్తాను, ఇప్పుడు మొన్న 50,000 ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు 1,00,000 ఇస్తాను 5 సంవత్సరాల్లో, రైతులకి 60,000 ఇచ్చాను, ఇప్పుడు 1,50,000 ఇస్తాను, లేకపోతే అమ్మఒడికి ఇట్లా ఇచ్చాను, దాన్ని పెంచుతాను, ఇట్లా చెప్పుకొచ్చారు తప్పితే ఈ ఒక రాజధాని విషయంలో క్లారిటీ లేదు. పోలవరం ఎప్పుడు చేస్తామో చెప్పలేను లేదు. అసలు వాళ్ళు ఎలాగా మరి దీన్ని ఎలాగా అమలు చేస్తారో ఈ మేనిఫెస్టోని కూడా వివరణ లేదు. కాకపోతే బటన్లు నొక్కుతానని మాత్రం గట్టిగా చెప్తున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రం నాకు ఎట్లా ఓట్లు వేస్తారు అనే కాన్ఫిడెన్స్ తోటి ఆయన మొన్న నవరత్నాలు ఇప్పుడు ఇంకే రత్నాలు అని పెట్టారు. ఇప్పుడు దానికి ఏమన్నా పేరు పెట్టారో లేదో తెలియదు, కానీ వాటినే కంటిన్యూ చేశారు. కొత్తగా ఏమి మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆహా ఓహో అనే విధంగా అయితే ఏమి లేదు, నార్మల్ గానే ఉంది. లాస్ట్ టైం ఉన్న పథకాలనే కంటిన్యూ చేశారు, కొత్తవి కూడా ఏం ఇంట్రడ్యూస్ చేయలేదు. చేసే అంత ఆర్థిక పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కాదు కాబట్టి. శివపార్వతి గారు, మీరు చెప్తున్నారు నిజంగా ఇప్పుడు పథకాలు అయితే కంటిన్యూ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు, కానీ కూటమి అంతకు మించి పథకాలను అయితే ఇవ్వబోతుంది. మరి దానికి ఆదాయ మార్గాలు ఏంటనేది కూటమి చెప్పట్లేదు కదా మరి? ఎందుకు చెప్పట్లేదండి? ఖచ్చితంగా చెప్తున్నారు. మేము ఉద్యోగాల కల్పన చేస్తాము, కంపెనీలు తీసుకొస్తాము, అభివృద్ధి చేస్తాము, పర్యాటక రంగంగా కూడా మేము అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాము, రాజధాని కడతాము, రాజధాని కడితేనే ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, పోలవరం కంప్లీట్ చేస్తాము, నీళ్లు వస్తాయి, రైతులు పంటలు పండించుకుంటారు, గిట్టుబాటు ధర కల్పిస్తాము రైతులకి, వాళ్ళు పండించిన పంటకి మేము మార్కెటింగ్ చేస్తాము. మేము ప్రతి అంశంలో ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ 2014 నుంచి 19 టర్మ్ లో చేసింది ఇదే కదా. ఎంతో కొంత ఆ రోజు, మరి ఈ రోజు తాత్కాలిక భవనమైన కూర్చొని అసెంబ్లీ పెట్టుకుంటున్నారంటే ఆ రోజు ఎంతో కొంత కట్టబట్టే కదా. ఈయన రాగానే ప్రజావేదికను కూలగొట్టినంత ఈజీ కాదు కదా కట్టడం అనేది. ఇప్పుడు ఈయన ఎక్కడో ఏముంటదో అనేది క్లారిటీ చెప్పాల, ఇంకా ఆ 3 ముక్కల ఆట గురించి చెప్తున్నారు. వైజాగ్ ని మేము ఎలా చేస్తాము, కర్నూలు న్యాయ రాజధానిగా న్యాయపరమైన విషయాల కోసం దాన్ని చేస్తాము, ఎట్లా అని మళ్ళీ అదే కన్ఫ్యూజన్ ని ప్రజల్లో వదిలేశారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓవరాల్ గా అసలు పర్మనెంట్ సొల్యూషన్స్ ని విస్మరించింది. వాళ్ళు తాత్కాలిక తాయిలాలతోటి ఏదో వచ్చిన దగ్గర నుంచి బటన్లు నొక్కుతాం, మళ్ళీ వాళ్ళు మనకు బటన్లు నొక్కుతారు, ఈ ప్రాసెస్ మీదే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, భావి తరాలకు వేయాల్సిన ఫౌండేషన్ వైఎస్ఆర్సీపీ వేయడంలో ఫెయిల్ అయిందని మాత్రం అందరికీ అర్థం అవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు, నమస్తే అండి.
నమస్తే అండి. సార్, అధికారం కోసం మేనిఫెస్టోలో అలవిగానే హామీలు ఇస్తున్నారు. ఏ పార్టీ అయినా సరే గెలిచిన తర్వాత వాటి తీరు సరిగా ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ మేనిఫెస్టోలో పొందుపరిచినవి రాబోయే రోజుల్లో అమలు సాధ్యం కాదని విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ ఈ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ముందుగా ప్యానల్లోని సభ్యులకి, స్వతంత్ర వీక్షకులకి మీకు గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇక్కడ శివపార్తి గారు క్లారిటీ లేదు అని చెప్పేసి ఏం వివరణ ఇవ్వాలో చెప్పలేదని చెప్పేసి మాట్లాడారు. జస్ట్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. అంతకు ముందు పెద్దలు ఏం మాట్లాడారో కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఘాటు వద్ద వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో, మా టూర్ మ్యాప్ విషయంలో కావచ్చు, మా అభ్యర్థుల నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఈయన ఆశీర్వదించండి అని చెప్పే దగ్గర నుంచి ఈ రోజు మా మేనిఫెస్టో వరకు ప్రతిదీ క్లియర్గా, కేటగారికల్గా ఎందుకు ఈ గతంలో ఏమి చేశాము, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాము, మళ్ళీ ఏమి చెయ్యాలి అనేది క్లియర్ కట్గా చెప్పారు. అయినా వాళ్ళకి క్లారిటీ అంటున్నారు. నేనేమంటానంటే, ఇంతవరకు ఎన్డీఏ మేనిఫెస్టో అధికారికంగా రిలీజ్ చేయలే. గతంలో 14 నుంచి 19 వరకు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. ఆ మేనిఫెస్టో అసలు ఎక్కడుందో కూడా తెలియదు. ఆ మేనిఫెస్టో ప్రజలకి ఈ రోజులో నెట్లో డౌన్లోడ్ చేసుకుందామన్నా దొరకట్లా. మాకేదో అప్పుడు ఆ గతంలో కొత్తలో మేము ముందుగా జాగ్రత్త పడి డౌన్లోడ్ చేయబట్టి దొరికింది. కానీ ఇప్పుడు నెట్లో డౌన్లోడ్ చేయడానికి కూడా గతంలో 14 నుంచి 19 వరకు అప్పటి ఎన్నికల ముందు అప్పటి ఎన్డీఏ కూటమి ఏమి అనౌన్స్ చేసింది, ఏమి అమలు చేసింది అనేది ఇంతవరకు ప్రజలకు ఎవరికి తెలియదు. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు, నేను 15 రోజుల్లో ఎన్నికలు ఉండగా నేను ఇంతవరకే చెయ్యగలను, ఇవి మాత్రమే చెయ్యగలను, నేను ఇంతవరకు ఇది చేశాను, నా వల్ల మీకు మేలు జరిగితే నాకు ఓటు వేయండి, ఇవి మాత్రమే నేను చెయ్యగలను అని చెప్పేసి ఎందుకు మిగతావి చెయ్యలేకపోతున్నామో అని కూడా చెప్పగలిగారు. ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా, ఇంత కేటగారికల్గా భారతదేశంలో గత పార్టీల నాయకులు ఎవ్వరూ చెప్పలేదనేది నా అభిప్రాయం. చెప్పుంటే ఒక్క విజువల్, ఒక్క వీడియో చూపించమనండి, ఒక్క వీడియో చూపించమనండి, ఒక్క మాట చెప్పమనండి. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు నా గత పరిపాలన చూసి ఓటు వేయండి అని 3 సార్లు సీఎంగా అయ్యుండి కూడా, 45 ఏళ్ల రాజకీయ జీవితం ఉండి కూడా, 75 ఏళ్ల వయసు ఉండి కూడా, నేను మళ్ళీ నారావారి పరిపాలన తెస్తాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? గత పరిపాలన చూసి మాకు ఓటు వేయండి అని ఎందుకు అనలేకపోతున్నాడు? నా వల్ల మీకు మేలు జరిగితే నాకు ఓటు వేయండి అని ఎందుకు అనలేకపోతున్నాడు? వీటన్నిటికీ ఎన్డీఏ కూటమి మొత్తం సమాధానం చెప్పాలి. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ప్రతి సభలోనూ ఒక మాట చెప్తూ ఉంటారు, అభివృద్ధి అంటే టీడీపీ అంటే అభివృద్ధి అని చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు కనుకనే మాకు ఓటేయండి, గతంలో నేను హైదరాబాద్ను డెవలప్ చేశాను, లేకపోతే రాష్ట్రాన్ని డెవలప్ చేశానని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళ పరిభాషలో వాళ్ళు అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారో మాకైతే తెలియదు. కానీ మా భాషలో మాకు అభివృద్ధి అంటే విద్యా అభివృద్ధి, ఆరోగ్యం సంపూర్ణంగా ఉండడం, మానవ వనరుల అభివృద్ధి, మానవ శక్తి అభివృద్ధి, వీటిని మేము పరిగణలోకి తీసుకుంటాం. ఈ భారతదేశంలో మీరు గమనించి చూడండి, పేదరికం ఇంకా ఉన్నమాట వాస్తవం కాదా? సంపూర్ణంగా విద్య లేని మాట వాస్తవం కాదా? పేదవాడికి కూడు గుడ్డ నీడ విద్యని సంపూర్ణంగా అందిస్తే, అతనికి ఆరోగ్యాన్ని అందిస్తే, ఆ పేదవాడు, మనం అభివృద్ధి చేసేది ఏంటండి,
మనము ఇవ్వాల్సినవి ఇస్తే అతనికి జ్ఞానాన్ని చదువుని అతనికి ఇవ్వాల్సినవి చట్టపరంగా రాజ్యాంగ పరంగా అతనికి ఇవ్వాల్సినవి ఇస్తే ఈ పేదవాడు అభివృద్ధి చెందడం అతనికి తెలియదా? అతనికి చేత కాదా? అభివృద్ధి అంటే కాంక్రీట్ బిల్డింగ్ ఒకటి కట్టి రోడ్డు ఒకటి వేసేసి మేము మా ఇంట్లో మా కొడుకు పెళ్లి చేసుకుంటున్నాం, మీరు వచ్చి భోంచేసి చేసి చప్పట్లు కొట్టండి అనేది అభివృద్ధి? లేకపోతే పేదవాడి ఇంటికి మనం ఇచ్చే విద్య, మనం కట్టే ఇల్లు, మనం ఇచ్చే వసతులు అభివృద్ధి అంటారా? కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా హయాంలో ఉద్యోగాలు ఇచ్చాము, పరిశ్రమలు తీసుకొచ్చాము, మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్తున్నారు. ఇదంతా అభివృద్ధే కదా మరి? కేవలం సంక్షేమం అనేది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే అభివృద్ధి కాదు. సంక్షేమం అనేది కొంతవరకు వాళ్ళకి ఇచ్చే ఆర్థిక సహాయం మాత్రమే. కానీ వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది వాళ్ళ ఆర్థికంగా నిలబడడానికి ఒక దిక్సూచిగా మారుతుంది అనేది టీడీపీ చెప్తున్న మాట. నేను ఒక మాట అంటాను, భారతదేశంలో చాలా పార్టీల వాళ్ళు, చాలా మంది రాజకీయ నాయకులు మళ్ళీ గెలుస్తున్నారు. ఇప్పుడు 2 సార్లు బీజేపీ పార్టీలోనే 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీ పార్టీలో. అట్లానే కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా చాలా సార్లు వరుసగా గెలిచిన వాళ్ళు, మళ్ళీ పరిపాలన కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అభివృద్ధి చేస్తే రాజధాని గురించి ఇప్పుడు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? రాజధాని కట్టేశాడు కదా అతను, రాజధాని కంప్లీట్ గా కట్టేశాడు, అభివృద్ధి చేసేసాడు కదా. ఇంకా ఎందుకు ఈ రాష్ట్రంలో పేదరికం ఉంది, ఇంకా ఎందుకు ఈ రాష్ట్రంలో వనరులు లేవు అంటున్నారు, ఈ రాష్ట్రంలో ఎందుకు విద్య లేదంటున్నారు, ఎందుకు లేదంటున్నారు? ఆయన అభివృద్ధి అన్ని చేసేసాడు కదా. 45 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని సకలం అభివృద్ధి చేసేసాడు కదా. చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎందుకు వెనకబడి ఉంది అంటున్నాం? ఎందుకు పేదరికం ఉంది? ఎందుకు విద్యలో వెనకబడి ఉన్నాం? ఎందుకు వెనకబడి ఉన్నాం? అభివృద్ధి చేసేసి ఉంటే. అభివృద్ధి అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, అభివృద్ధి అంటే ఒక్క రోజులో అయిపోయే పని కాదు, రాజధాని అంటే ఒక రోజులో అయిపోయే పని కాదు. కానీ రాజధాని అనేది ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తే కూడా రాజధాని కట్టేశారని చెప్తున్నారు. 5 ఏళ్లలో రాజధాని అయితే పూర్తి కాదు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగింపు చేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ అమరావతిని నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు అయితే ఉన్నాయి కదా. టీడీపీ ఇదే పదే చెప్తుంది. ఈ రాజధాని అంశమే ఎన్నికల్లో చాలా కీలకంగా కూడా మారిపోతుంది. గత ఎన్డీఏ కూటమి మొత్తం, గత ప్రభుత్వం మేము కట్టేశాం అంటున్నారు కదా. ఒక్కటంటే ఒక్కటైనా శాశ్వత భవనం ఒక్క ఇటుకైనా కట్టారా? ఒక్క ఇటుకైనా? ఎందుకు దుర్గ బ్రిడ్జి కంప్లీట్ కాలేదు? ఎందుకు ఫ్లైఓవర్స్ కంప్లీట్ కాలేదు? ఎందుకు శాశ్వత భవనం ఒక్కటంటే ఒక్కటి? 5 ఏళ్ల పరిపాలనలో అమరావతి ప్రాంతంలో పేద ప్రజల ల్యాండ్ దొంగలించడం తప్పితే, పేద ప్రజల ల్యాండ్ కబ్జా చేయడం తప్పితే 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కటంటే ఒక్కటి, అది చిన్నదైనా శాశ్వత భవనం ఒక్కటన్నా కట్టారా? రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, మనం ఇంకా మాట్లాడదామండి. మేనిఫెస్టోలో హామీలు ఆచరణ సాధ్యం కాని ఇస్తున్నారు, అవి నెరవేర్చే క్రమంలో అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా చేస్తున్నారు అనే విమర్శలు అయితే చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేనిఫెస్టోలపై నియంత్రణ ఉండాలనే ఒక చర్చ కూడా నడుస్తుంది. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఆచరణ సాధ్యం కానివి మేనిఫెస్టోలో ఇస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా చేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి. మేనిఫెస్టోపై కూడా నియంత్రణ ఉంటేనే బాగుంటుందనే ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇక్కడ చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్. నిజంగా పేద ప్రజల అభ్యున్నతికి ఏం చేస్తున్నాము అన్నది చేయగలిగితే అది సంతోషమైన విషయమే. వాళ్ళ అభివృద్ధి చెందాల్సిందే, కాదని ఎవరు అనరు. కేవలం ఓటు బ్యాంకు కోసము ప్రవేశపెట్టిన పథకాల్లాగా ఉంటున్నాయా లేదా? పేద ప్రజలు కాకుండా మధ్యతరగతి ప్రజలు, ఇంకా అధికార పార్టీకి సంబంధించిన ఇష్టమైన ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందుతున్నాయి కదా. ఇది ఎవరి సొమ్ము? మనందరం ట్యాక్సులు కడితే వచ్చిన సొమ్ము, అవునా కదా?
దాన్ని తీసుకెళ్లి నువ్వు నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చేసి లేకపోతే నాకు ఓటు వేయమని అడుగుతాను అనేటువంటి పద్ధతి అది ఏ పార్టీ అయినా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలుగుదేశం కూడా తక్కువ ఏం హామీలు ఇవ్వలే. అవును వాళ్ళు కూడా ఏ విధంగా నిధులు తీసుకొస్తారని ఏం చెప్పడం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మేము 12 నవరత్నాలు అంటే మేము కాదు ఇంకా శతరత్నాలు ఇస్తామనేటువంటి పద్ధతిలో ఎన్డీఏ కూటమి కూడా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేస్తున్నది. ప్రత్యేకించి తెలుగుదేశం ఏది పడితే ఇవి చేస్తాం అవి చేస్తామని. ఇక్కడ ఏవి చేయాలన్నా కూడా మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ అప్పుడు ఏం చేసింది, దాన్ని ఇతర వాటికి మళ్లించి అభ్యంతరాలు రావడంతో వాళ్ళు ఆపేసి కేంద్రం నుంచి నిధులు రాక ఇబ్బంది పరిస్థితి వచ్చిందా లేదా? అదే వైఎస్ఆర్సీపీ మిత్రుడు అన్నట్టు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో ఏదైనా కన్స్ట్రక్ట్ గా ఒక పనిని కంప్లీట్ చేయగలిగిందా అంటే ఏది చేయలేదు. నిజమది చేయలేదు. చేయలేకపోయింది అంటే నిధులు ఇతర వాటికి మళ్లించటము. ఇప్పుడు రాజధాని, అసలు రాజధాని ఆ కట్టిన భవనాలు పర్మనెంట్ అని మాట వాడకో, టెంపరవరీ అని ఎట్లా వాడతారు? అవి పర్మనెంట్ బిల్డింగ్లే. ఇప్పుడు అక్కడ మళ్ళీ సచివాలయం ఇంకోటి కడతావు అనుకోండి, మంచిగా అందంగా కట్టుకుంటావు, ఎట్లా కట్టుకుంటావు కడతావు. ఆ భవనాలు తర్వాత ఇతర శాఖలకు ఉపయోగిస్తావు కదా. అప్పుడు టెంపరవరీ ఎట్లా అవుతుంది? కోట్లు ఖర్చు పెట్టి మొత్తము రాజధానికి సంబంధించిన అక్కడ అపార్ట్మెంట్ లేపారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ అని చెప్పి సచివాలయం కట్టారు. కట్టిన తర్వాత ఏమైపోయినాయి? 9,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మనకి అక్కడ రిజల్ట్ ఏమైనా కనిపిస్తుందా అంటే 9,000 కోట్లకు ఏం కనపడదు. ఖర్చు అయితే అయిపోయింది. ఇంటర్నల్ రోడ్లు లేవు. అసలు రాజధాని పోవడానికి విజయవాడ నుంచి అటు గుంటూరు నుంచి కనెక్టివిటీ ఊరికే చిన్న రోడ్లు ఉన్నాయి కాబట్టి దాని కనెక్టివిటీ కూడా చేయలేకపోయారనేది ఉంది కదా. ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ లక్ష్యం నెరవేర్చే ప్రయత్నం చేయాలి. సమయం తక్కువ వస్తుంది, మీకు తెలీదా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని అంటే మేమే గెలిచిపోతాము కాబట్టి ఏం పర్వాలే, ప్రజలు మనకే ఓటేస్తారు, మేము ఏం చేయకుండా పర్వాలే అనే పద్ధతిలో నడిచింది కదా తెలుగుదేశం ప్రభుత్వం. అది 33 ఎకరాల అభివృద్ధి చెందాలంటే ప్రధాన కారణం ఒకటి చెప్తానండి. రైతులకు ప్లాట్లు ఏవైతే కేటాయించారో చట్ట ప్రకారం అది కూడా ఆ ప్లాట్లు ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేపించి ఉండింటే అక్కడ బిల్డింగ్లు వచ్చేటివి, కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చేవి, ప్రైవేట్ రంగంలో విస్తరించేది, అంటే చుట్టూ భవనాలు కనిపించేటివి అన్ని చోట్ల. ఏం చేశారు? దిగిపోయే నాటికి కూడా వీళ్ళు రైతులకు ఏ ప్లాట్ ఇస్తుందో ఎక్కడుందో కూడా ఐడెంటిఫికేషన్ లేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. చేయనప్పుడు ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఇంకా పెద్ద తప్పు చేసింది అదే. సరిగ్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు 3 రాజధానులు స్టాండ్ తీసుకున్నారు, దాన్ని పక్కన పడేశారు అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? 10 సంవత్సరాల కాలం ఇదో అని అయిపోయింది. మరి మనము ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఈ రాజకీయాలు పక్కన పెడితే ఏమి అభివృద్ధి జరిగింది అంటే రాజధాని లేని రాష్ట్రంగానే ఉండిపోయింది అనే చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నామా లేదా? తప్పు ఎవరిదైనా కానీ వాళ్ళకి తప్పు ఉంది, వీళ్ళకి తప్పు ఉంది. మరి ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు అసెట్ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు సంపద పెరిగితేనే కదా ఆదాయ వనరులు పెరుగుతాయి. మనం పోగొట్టుకుంటుంది. లక్ష్మణ్ గారు, ఒక చర్చ అయితే నడుస్తుంది, మేనిఫెస్టోపై నియంత్రణ అయితే ఉంటే బాగుంటుంది. దీన్ని అంటే కొన్ని దేశాల్లో అయితే ఎలక్షన్ కమిషనే దీన్ని పరిశీలించి ఆచరణ సాధ్యమా కాదనేది చూస్తుంది. ఆదాయాలు ఎలా చేస్తారనేది కూడా వాళ్ళు చూసిన తర్వాతే దాన్ని ఆమోదిస్తారనేది ఒకటి ఉంది. అలాగే మన ఇండియాలో కూడా ఇలాంటిది ఒకటి తీసుకొస్తే బాగుంటుందంటారా? ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని దండుకున్నాము గెలుద్దాము అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాయి కానీ రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవటం లేదు వాళ్ళు రాజకీయ పార్టీలు. అందువలన ఏంటంటే ఎన్నికల సంస్కరణలు రావాలి, 45 చట్టంలో మార్పులు రావాలి. అలాగే నువ్వు ఏం చెప్పబోతున్నావు? ఇప్పుడు మేనిఫెస్టోలో నేను ఇస్తానంటున్నావు, దానికి 2,000 కోట్లు కావాలి. దాని ఆదాయ వనరులు చూపాలి కదా ఈ పక్కన టేబుల్లో. ఇదిగో నేను 10,000 కోట్లు కావాలి, దీనికి ఇలాంటి 1,00,000 కోట్లు కావాలి, ఈ 1,00,000 కోట్లు ఈ విధంగా రెవెన్యూ వస్తుంది,
ఇప్పుడు వస్తున్న రెవెన్యూ ఏంది, అప్పులు ఏంది, నువ్వు ఇప్పుడు అప్పులు తీర్చే పరిస్థితి లేదు, పక్కన పెడతాం. మరి వాటిని అమలు చేయడానికి కావాల్సిన రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాలి కదా. అది కూడా ప్రజలకు చెప్పకుండా మీరు మోసం చేసినట్టే కదా. రేపు నువ్వు అమలు చేస్తావో చేయవో దానికి గ్యారంటీ ఏముంది? రైట్. ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు, దాని మీద ఆధారపడి ముందు గవర్నమెంట్ నడుస్తుంది. నిషేధం లేదు, ఏం లేదు. మీ ఇప్పుడు మరి ఈ మేనిఫెస్టోలో ఆ విషయం ఎత్తేసారు, మద్యపాన నిషేధం గురించి పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వము అన్నది మేనిఫెస్టో అంటే పార్టీలు మేనిఫెస్టో రూపొందించినప్పుడు వాటిని అమలు చేసేటువంటి విధానంలో కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక కమిట్మెంట్ తో ఉండాలి. అది ఎలక్షన్ కమిషన్ మీరు అన్నట్టు అబ్జర్వ్ చేసి సాధ్యాసాధ్యాలని ఎలక్షన్ కమిషన్ కన్విన్స్ చేస్తే ఎలక్షన్ కమిషన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎస్ ఇవి పెట్టచ్చు అని అంటే వాటిని పెడితేనే మంచిది. లేకపోతే ఏమైపోతుంది, అసలు మీరు నారా లోకేష్ చెప్పినటువంటి హామీలను ఈయన బుక్ తయారు చేసితే దానికి ఎన్ని లక్షల కోట్లు కావాలనో అంతే పట్టదు. అట్లా ఇక్కడ ఏ ఊరికి పోతే రైట్ ఈ చేసేస్తా అది చేసేస్తారు. రైట్ మరి ఎట్లా? రైట్ సార్, రైట్. శివభారతి గారు, ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో అన్ని ప్రభుత్వాలు అయితే విఫలమవుతున్నాయి. ఇచ్చిన అన్ని హామీలు అయితే 100% అమలు చేసిన పరిస్థితి ఎక్కడ లేదు. నిజంగా ఈ హామీలు ఇచ్చి ఒక చేత్తో ఇవ్వడం మరో చేత్తో లాక్కోవడంగానే అయిపోతుంది. ముఖ్యంగా అందరికైతే అన్ని పథకాలు అయితే రావు, కొంతమందికి వస్తాయి. కానీ విద్యుత్ బిల్లులు కానీ లేకపోతే ఆస్తు పని కానీ చెత్త పని అంటూ రకరకాల పనులు వేస్తారు. కానీ ఇవి 100% అందరికీ వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. రేపొద్దున్న టీడీపీ కూటమి కూడా అధికారంలోకి వస్తే నిజంగా ఆస్తి పన్ను లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచమని గ్యారంటీ ఇవ్వగలుగుతుందా? క్లియర్ గా చెప్పారండి. ఈ చెత్త పన్ను తీసేస్తామని చెప్పారు, ఆస్తి పన్నులు పెన్నులేం పెంపకం ఉండదు, ప్రజల మీద భారం ఉండదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. విద్యుత్ బిల్లులు కూడా అక్కడికి వచ్చే దీన్ని బట్టి చూసి పెరుగుదల మాత్రం ఇంత 9 సార్లు 10 సార్లు పెంచే అవసరం లేకుండా చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు ఏమనంటే కూడు గుడ్డ అవన్నీ ఇయటమే కాదు, విద్యిస్తే సరిపోద్ది. విద్యిస్తే సరిపోయిద్ది, ఉద్యోగం ఎక్కడ చేస్తాడు? ఉద్యోగం లేకుండా విద్య ఒకటి చదువుకొని ఏం చేస్తాడు? ఇప్పుడు అందరూ విద్య చదువుకొని ఖాళీగానే ఉంటున్నారు, ఉద్యోగాల కల్పన అనేది చేయాలి కదా. ఉద్యోగాల కల్పన చేయకుండా విద్య చదివించి ఏం చేస్తారు? ఇంట్లో కూర్చోబెట్టుకోలేరు కదా. ఇప్పుడు చదువుకున్న అతను పనికి వెళ్ళలేడు, ఇక్కడ ఉద్యోగాలు లేక ఉద్యోగం లేదు, ఏం చేస్తున్నారు? గంజాయికి వాటికి వ్యసనాలకి బానిసలు అయిపోయి ఆ యువతని నిర్వీర్యం చేసేలాగా ఆ అసాంఘిక కార్యక్రమాల్లో ముంచి తేల్చేలాగా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఇందాక ఏదో మౌలిక వసతులు ఇస్తే సరిపోయిద్దా? అసలు మౌలిక వసతులే కల్పించలేని వాళ్ళు ఇంక మీరు అద్భుతాలు చేస్తారని ఎందుకు నమ్ముతారు? మౌలిక వసతులు, రోడ్లు, తాగడానికి నీళ్లు ఇవి కూడా కల్పించలేండి. అంటే ఆరోగ్యంగా విద్యాభివృద్ధిని, ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిస్తే మంచిది. అది ఎవరైనా చేయాల్సిందే. ప్రతి గవర్నమెంట్ ఉచిత విద్య ఇవ్వాలి, ఉచితంగా ఆరోగ్యానికి సంబంధించింది చేయాలి, ప్రజలకి సేవ చేయాలి. ఫస్ట్ ప్రాధాన్యత అవే మౌలిక వసతుల్లో కూడా వస్తాయి. మౌలిక సదుపాయాలు ప్రాథమికంగా మనం ప్రజలకు అందించాల్సింది ప్రాథమికంగా విద్య, వైద్యం. విద్య ఈ రోజు ఏ పరిస్థితిలో ఉందో అందరికి అర్థమైపోతుంది. వైద్యం ఏ పరిస్థితిలో ఉందో, చిన్న రోగం వచ్చిన హైదరాబాద్ పరిగెత్తే పరిస్థితిలో ఈ రోజు వైద్య వ్యవస్థ ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో. బొత్స సత్యనారాయణ గారు గుండె నొప్పి వస్తే హైదరాబాద్ వెళ్తారు, విజయసాయి రెడ్డి గారికి ఏమన్నా హెల్త్ ఇష్యూ వస్తే హైదరాబాద్ వెళ్తారు. అలా వైసీపీ ఎమ్మెల్యేలే పరిగెత్తే పరిస్థితి పక్క రాష్ట్రానికి. ఇంకా వైద్య రంగం ఎక్కడ అభివృద్ధి అయింది? ఇలాగా ఆయన చెప్పినవి అన్ని ఏంటంటే వీళ్ళు సూక్తులు చెప్తారు, సూక్తి ముక్తావళి చెప్తారు అంతే తప్పితే అవి ఆచరణలో చేయడానికి వీళ్ళకి అవ్వవు కూడా. నర్సులకు కూడా కనీసం శాలరీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి. డాక్టర్లకి సరైన పరిస్థితి, సరైన విధానం లేకుండా కూడా ఎంతో మంది స్ట్రైకులు చేశారు బయటకు వచ్చి. ఇంటింటికి వైద్యం అని ఏదో పెట్టారు, అది కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం. దానికి ఈయన బొమ్మ వేసుకొని ఏదో హడావుడి చేశాడు, అది కూడా తుస్సుమన్నాయి.
ఏదో ఒక వెహికల్ పెట్టారు, 3 డాక్టర్లు, ఎవరిని ఆర్ఎంపీ డాక్టర్ని ప్రస్తుతానికి కోట్లు వేసి అడావుడి Right. చేశాడు. వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్లని అందరికి అర్థమైపోయింది. ఊర్లో తిరిగే వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళది ఇంటి దగ్గరకు వస్తే అర్థమైంది. ఏదో అన్ని బీపీలు షుగర్లు టెస్ట్ చేస్తామని ఒక ఒక యూనిట్ వచ్చి ఏదో హడావుడి చేశారు. ఇక్కడ మా అమ్మమ్మే వెళ్ళింది సచివాలయం దగ్గరికి. వెళ్తే ఆవిడని చూసి బీపీ రాసేసాడు. బీపీ చెక్ చేయకుండా బీపీ ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని రాసేసి ఆయన అయిపోయింది. వెళ్ళిన Right. చేతిలో కిట్ పెట్టి పంపించారు. శివపార్వతి గారు, మనకి టైం అయిందండి, టైం అయింది. మరోసారి చర్చిద్దామండి దీని గురించి. థ్యాంక్ యూ శివపార్వతి గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, ఉపలక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.